హలో గైస్, వెల్కమ్ టు ది కాగ్నిషన్. ఈ వీడియోలో ఎంసెట్, ఈసెట్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందు మీరు ఎలాంటి ఆర్డర్ సెట్ని ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫ్యూచర్లో ఏ జాబ్ ప్రొఫైల్ని కెరీర్గా చూస్ చేసుకోవాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా బ్రాంచెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. వెబ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ ఎంటర్ చేసేటప్పుడు హరీ కాకుండా ముందుగానే మాన్యువల్ లిస్ట్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా మీరు వెబ్ కౌన్సిలింగ్లో ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకునే సీట్ అలాట్ అవుతుంది. సో వెబ్ ఆప్షన్స్ని కేర్ఫుల్గా ఎంటర్ చేయాలి. బికాస్ ఇంజనీరింగ్ అనేది ఒక సింపుల్ కోర్స్ కాదు. మీరు చేసే ఈ ఒక్క పని మీద టోటల్ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. దానికోసం మీరు వైజ్గా ఒక ఆర్డర్ని ప్రిపేర్ చేసుకోవాలి. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలనుకోండి, మీ గోల్ సాఫ్ట్వేర్ జాబ్ అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ని సిఎస్సి చూస్ చేసుకోవాలి. మీ ర్యాంక్ తగ్గట్టుగా లాస్ట్ ఇయర్ ఏ కాలేజ్లో సీట్ అలాట్ అయిందో అది ఎస్టిమేట్ చేసుకొని మీ ఆప్షన్స్లో ఆ కాలేజ్ నేమ్స్ కంపల్సరీగా ఉండేలా ఎంటర్ చేయాలి. మీ రిక్వైర్డ్ ఏరియాలో ఉన్న అన్ని కాలేజెస్ని టాప్ ఆర్డర్ ఆప్షన్స్లో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ దాంట్లో ఏ కాలేజెస్లో సిఎస్సి ఉంది అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఆప్షన్స్ అని లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రతి బ్రాంచ్కి టాప్ కాలేజెస్ ఆర్డర్ ఒక్కో ఆప్షన్ ఇస్తూ రావాలి. ఓకే, హియర్ this video mainly focused on new branches which are added in computer science branch. Initially, artificial intelligence, machine learning, internet of things, networking, cyber security ఇవన్నీ సిఎస్సిలోనే ఉండేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది అండ్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువయ్యాయి. సో సిఎస్సి కంప్లీట్ చేసి మళ్ళీ తర్వాత కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడము, మిషన్ లెర్నింగ్ నేర్చుకోవడము ఇవన్నీ అవసరం లేకుండా ఆల్రెడీ యూనివర్సిటీస్ కొత్త బ్రాంచెస్ని క్రియేట్ చేశాయి. ఇవన్నీ సిఎస్సి కిందకే వస్తుండే స్టార్టింగ్లో, బట్ ఇప్పుడు న్యూ బ్రాంచెస్ వచ్చినాయి. దాంట్లో ఇలా ఒక 10 బ్రాంచెస్ వచ్చినాయి. దాంట్లో హియర్ ఫర్ యువర్ knowledge, I am giving clear explanation for this. Here, artificial intelligence and machine learning. For this course, artificial intelligence and machine learning in CSE, this course code is CSM. So when you are giving options, if you want to choose this as your career, ఇక్కడ సిఎస్ఎంని మీరు ఫస్ట్ ఆప్షన్ కింద చూస్ చేసుకోవాలి. సో మీ కాలేజెస్ అన్ని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, దాంట్లో సిఎస్ఎంకి 1, 2, 3, 4 అలా ఆప్షన్స్ ఇస్తూ వెళ్ళాలి. ఉన్న అన్ని కాలేజెస్లో సిఎస్ఎం అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ బ్రాంచ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ మీరు మీ కెరీర్గా చూస్ చేసుకోవాలి అనుకుంటే, see here, ఇన్ కేస్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ని బీటెక్లో మీ కోర్స్గా చూస్ చేసుకున్నారనుకోండి, మీకు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి? మీరు మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ కావచ్చు, బిగ్ డేటా అండ్ ఏఐ ఆర్కిటెక్ట్, బిగ్ డేటా సైంటిస్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, రీసెర్చ్ ఇంజనీర్, డేటా అండ్ ఏఐ కన్సల్టెంట్, రోబోటిక్ ప్రొఫెషనల్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐఓటీ ఆర్కిటెక్ట్, మిషన్ లెర్నింగ్ ఇంజనీర్, మిషన్ లెర్నింగ్ ఆర్కిటెక్ట్, ఇవన్నీ డిఫరెంట్ జాబ్ రోల్స్. అంటే మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇట్లాంటి జాబ్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. అంటే దీనికి సంబంధించిన సబ్జెక్టులన్నీ ఈ కోర్సులో ఉంటాయి. వన్స్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఫ్రెషర్గానే అరౌండ్ 4 lakh to 10 lakh ప్యాకేజ్ అలాట్ అవుతుంది. జాబ్ వస్తే, ఫ్రెషర్గా జాబ్ వస్తే 4 lakhs నుంచి స్టార్టింగ్ ప్యాకేజ్. తర్వాత నెక్స్ట్ కోర్స్ డేటా సైన్స్, దీని బ్రాంచ్ కోడ్ సిఎస్డి. అంటే ఇన్ కేస్ మీరు డేటా సైన్స్ని మీ ఫ్యూచర్గా చూస్ చేసుకుంటే మీరు ఆ కాలేజ్ లిస్ట్లో టాప్ ఆర్డర్ కాలేజ్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో కాలేజ్ లిస్ట్లో ఫస్ట్ డేటా సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి.
అంటే సపోజ్ మీరు ఆల్రెడీ ఒక బ్రాంచ్ కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు, సెకండ్ ప్రియారిటీ కింద డేటా సైన్స్ ఉంచారనుకోండి. సో లాస్ట్ ఆప్షన్ సపోజ్ 15 దగ్గర స్టాప్ అయింది. సో 16 నుంచి సిఎస్డి చూస్ చేసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. డేటా సైన్స్ చదివితే ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయంటే, డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్, బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్ అండ్ రీసెర్చ్ సైంటిస్ట్. ఇవన్నీ డిఫరెంట్ ఇండస్ట్రీస్ లో అవసరం అవుతాయి. సో జాబ్స్ కి అయితే ప్రాబ్లం లేదు. ఇప్పుడున్న సొసైటీలో, ఇప్పుడున్న మార్కెట్ కి there is a huge opportunities. Next course is artificial intelligence and data science. ఇవన్నీ ఈ 3 కోర్సెస్ నియర్ గానే ఉంటాయి సబ్జెక్ట్స్. కొంచెం డిఫరెన్స్ ఉంటుందంతే. సో మీకు ఈ 3 కోర్సెస్ లో ఏది వచ్చినా ఫ్యూచర్ సేమ్ ఉంటుంది అందరికి. ఏదో కొంచెం డిఫరెన్స్ ఉంటుందంతే. సేమ్. దీని బ్రాంచ్ కోడ్ వచ్చేసి ఏఐడి. ఓకే. దీంట్లో డేటా సైంటిస్ట్, డేటా ఇంజినీర్ సేమ్ డేటా సైన్స్ చదివిన వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదివిన వాళ్ళకి ఏ ఆపర్చునిటీస్ ఉంటాయో, మిషన్ లెర్నింగ్ కాకపోతే దాంట్లో మిషన్ లెర్నింగ్ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గురించి కొంచెం ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే దీనికి వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చేసరికి కొంచెం ఎక్కువ డేటా సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, తక్కువ మిషన్ లెర్నింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఒక సబ్జెక్ట్ కి ఒక సబ్జెక్ట్ ఇవి ఇంటర్లింక్డ్. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. సో హియర్ ఇవన్నీ సర్వర్ నుంచి, ఇప్పుడు మీరు ఏ జాబ్ చేసినా సర్వర్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ డేటాని హ్యూజ్ రేంజ్ లో యూజ్ చేస్తున్నాం. సో దెర్ ఈస్ అ హ్యూజ్ వైడ్ ఛాన్స్ టు గెట్ సెక్యూరిటీ, అన్సెక్యూరిటీ థింగ్స్. సో దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయితే అంత ఎక్కువ సెక్యూరిటీ అవసరం అవుతుంది. సో దానికోసమని సైబర్ సెక్యూరిటీకి కూడా ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఈ సైబర్ సెక్యూరిటీకి బోత్ ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్ 2 ఛాన్సెస్ ఉంటాయి. బట్ టిల్ నౌ సిఎస్సి చదువుకున్న స్టూడెంట్స్ నే తీసుకున్నారు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు న్యూ స్పెషలైజేషన్స్ వచ్చినాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ చదువుకున్న వాళ్ళకి సెక్యూరిటీ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కోర్స్ వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సిఎస్సి సబ్ బ్రాంచ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. ఎవరికైనా ఎలక్ట్రానిక్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి సాఫ్ట్వేర్స్ తోని క్లబ్ చేసి మీరు ఏదైనా న్యూ క్రియేటివ్ గా డెవలప్ చేయాలని, ఏదైనా ఇన్వెన్షన్స్ క్రియేట్ చేయాలనుకున్న ఈ బ్రాంచ్ అనేది సూటబుల్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఆటోమేషన్ సిస్టమ్ మీదనే నడుస్తుంది. సో దీంట్లో కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ you want to create your own product, then this is the best option to choose Internet of Things. This branch code is CSO. And ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది డిఫరెంట్ ఏరియాస్ కి అప్లై అవుతుంది. సపోజ్ పవర్ ఇండస్ట్రీ, ఎనర్జీ, రిటైల్, హెల్త్ కేర్, ఆటోమేషన్, రోబోటిక్ థింగ్స్ అండ్ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది రియల్ టైం మిగిలిన కోర్సెస్ లో మీరు రియల్ టైం చూడడానికి అంత స్కోప్ ఉండదు. కానీ ఇది కంప్లీట్ ప్రాక్టికల్ థింగ్. అంటే మీరు ఏం చేశారో అది మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. సపోజ్ ఒక లైట్ ని ఫోన్ నుంచి ఆన్ చేయడం, ఆఫ్ చేయడం అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది మీకు. సో ఐఓటి అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఇది ఎలక్ట్రానిక్స్ తో లింక్ అయి ఉంటుంది. ప్రీవియస్ గా అయితే సిఎస్సి అండ్ ఈసీఈ కంబైన్డ్ గా ఉండే సబ్జెక్ట్స్ ని ఈ ఐఓటీలో మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఈస్ irrelevant to CSE. Means you cannot become a software engineer by IoT, but you have some subjects of software engineering, but this is a totally different concept. It is a combination of electronic subjects and software subjects, both. Here, if you choose IoT as your career, then you can become IoT engineer, IoT app developer, IoT solution architect, IoT device system administrator, and IoT scientist. Here, you can get one more opportunity, IoT security engineer.
నెక్స్ట్ ఇందాక 5 కోర్సెస్ చూసాం కదా, ఇవన్నిటిని క్లబ్ చేస్తే మనకు వచ్చే కోర్స్ ఇది సిఎస్సి ఐఓటి సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ. కాకపోతే ఇది ఎక్కువ కాలేజెస్ లో అవైలబుల్ గా లేదు. ఈ కోర్స్ ఏ కాలేజెస్ లో ఉందో చూసుకొని మీ ర్యాంక్ ని బేస్ చేసుకొని సీట్ అలాట్ అవుతుందో లేదో చూసుకోండి. ఇన్ కేస్ అలాట్ అయితే ఈ కోర్స్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే దీంట్లో డేటా సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మిషన్ లెర్నింగ్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఐఓటి అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కెరీర్ అనేది డెఫినెట్ గా బ్రాడ్ ఆపర్చునిటీస్ తో ఉంటుంది దీనికి. దీని బ్రాంచ్ కోడ్ వచ్చేసి సిఐసి. సో కెరీర్ ఆపర్చునిటీస్ వచ్చేసి బ్లాక్ చైన్ డెవలపర్, బ్లాక్ చైన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్, బ్లాక్ చైన్ ప్రాజెక్ట్ మేనేజర్, యూఎక్స్ డిజైనర్, క్వాలిటీ ఇంజనీర్, లీగల్ కన్సల్టెంట్. These are the different career opportunities through this course. And here you learn IoT and here you learn cyber security. So దానికి రిలేటెడ్ కెరీర్ ఆపర్చునిటీస్ కూడా దీనికి మీరు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీ ర్యాంక్ కి ఈ బ్రాంచ్ అలాట్ అయితే, ఈ సీట్ అలాట్ అయితే. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. Above these courses I will make another video. Okay guys, if you have any doubts you can mention in comment box. Here I will give this link in description. You can thoroughly observe this page. And here, how you know, if you want to know list of the colleges in order, here I will give this link in the page. Okay, someone developed the rank along with the college code. See here, A plus, A plus, A plus. These are the ranks allotted by different authorities, NBA accredited, in NAC and AICTE. These are the different certifications for engineering colleges. So these are the ranks based on అంటే ఒక కాలేజ్ కి ఏమేం ఫెసిలిటీస్ ఉండాలో అవన్నీ బేస్ చేసుకొని ర్యాంక్ అలాట్ అవుతుంది. సో మన తెలంగాణలో అయితే JNTUH అనేది టాప్ లో ఉంటుంది. దీని కోడ్ వచ్చేసి JNTH. Like this, in this website he mentioned all the colleges in which are available in our Telangana. So you can thoroughly follow this website and you can make a good list of in your options which you are going to give in your web counseling. Be careful guys, because if ఇప్పుడు మీరు ఇచ్చే ఆప్షన్ ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్ అవుతుంది. మీరు ఏ బ్రాంచ్ లో సీట్ మీకు అలాట్ అవుతుందో అదే మీ ఫ్యూచర్ అవుతుంది. సో మీకు ఇష్టం లేని బ్రాంచ్ అలాట్ అయింది అంటే కారణం ఎవ్వరు కాదు, మీరే అవుతారు. అది గుర్తు పెట్టుకొని, అది మైండ్ లో పెట్టుకొని మీరు లిస్ట్ ప్రిపేర్ చేసుకొని కేర్ఫుల్ గా ఆప్షన్స్ ఎంటర్ చేయండి. Thank you for watching. If this content is useful to you, then like and share the video. For more updates, subscribe my channel, The Cognition. If you have any queries, mention in comment box. I will give this link in the description. If you want, you can follow that page.